హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను మైనింగ్కి వెళ్ళబోతున్నా. మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు, నా దగ్గర అయితే 55 ఉంది. అలాగే 64 ల్యాంతర్న్స్ చేశాను. అలాగా వెనక్కి ఆ పిల్లులు రెండు చూసారా, ఒకటైతే టైం చేసుకున్నా, ఇంకోటి అయితే టైం అవ్వట్లే. అందుకే ఆ పిల్లిని ఇక్కడ బంధించేశాను. ఇప్పుడైతే మనం ఇంటర్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మనం ముందు కోలు పెట్టి ఇది తీసేద్దాం. ఐరన్ని ఫుల్ స్మెల్ట్ ఇక్కడ అనవసరంగా పడిపోయింది. ఇప్పుడు మనకు అవసరం లేని వాటిని ఇందులో పెట్టేద్దాం. ఇది అవసరం లే. చెస్ట్ నిండిపోయింది, ఇందులో పెడదాం. క్రిందటి ఎపిసోడ్ అయితే మీరు చూసి ఉండొచ్చు, నేను ఫార్మింగ్ చేశాను. ఇప్పుడైతే నేను చెస్ట్ రూమ్ అయితే కడతాను. ఎందుకంటే క్రిందటిసారి నేను కడతాను అన్నాను, కానీ ఇప్పుడైతే అవ్వలేదు. ఇప్పుడైతే అదే చేస్తాను. దానికోసం నేను 64 చెస్టులు చేశాను. ఈ రూమే చెస్టులకి మొత్తం. ఇప్పుడైతే మొదలు పెట్టేద్దాం. మనం ఎలా కడదాం చెస్టులకి? ఇక్కడ టూ, ఇక్కడ టూ టచ్ అయిపోతుంది. నార్మల్గా నొక్కుదాం, ఇలా పెట్టేద్దాం. ఓకే, డన్ పెట్టేస్తున్నాం. సింపుల్ గైస్, ఎక్కువైతే పెట్టను చెస్ట్లు, ఎందుకంటే మనం అంత తీసుకోం కాబట్టి. ఇక్కడ టచ్ అయిపోయింది. వెనక్కి పద, ఇదే ఫైనలా? ఇలా పడకూడదు. ఇప్పుడు ఇక్కడ ఒక్క చోటు ఉండిపోయింది. ఇది ఎలా చేస్తాం? ఐడియా, మన దగ్గర బ్లాక్స్ లేవు, తీసుకుందాం. ఇక్కడ ఒకటి, ఒక బ్లాక్ పెట్టడానికి అవ్వట్లే. ఆగని ట్రై చేస్తాను పెట్టడానికి. పైకి వెళ్దాం. వాటర్, ఇదొకటి తీద్దాం. ఇప్పుడు అక్కడ పెట్టాలి, ఇది కదా. దాన్ని పెట్టేసా. ఇప్పుడైతే మనం ఇది పెట్టేద్దాం. ఇది కిందకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ చెస్ట్ని ఇలా పెట్టేస్తా. కళ్ళ డన్. షిట్, ఇక్కడ వేసి ఇందులోకి అంతే. ఇప్పుడు తీసిన పర్లేదు. గ్లాస్ బదులు ఉండాలి. ఓకే, డన్. ఇక్కడైతే లైటింగ్ పెట్టుకుందాం.
ఇలా గుట్టుకు వదిలేసే కన్నా ఇలా పెట్టుకుంటే బెటర్గా లుక్ వస్తుంది. మన దగ్గర అలాగే టార్చెస్ ఎక్కువ ఉన్నాయి. ల్యాంతర్స్ కోసం చేశాను కానీ నాకు ఎక్కువ అయిపోయాయి గాయస్. మొత్తం అంతా డిజైన్కే. పైన చిన్నది. ఓకే సెట్. మనం నెక్స్ట్ నుంచి ఎక్కడికే వచ్చి అన్ని పెట్టుకుంటాం. ఇదైతే రెడీ అయిపోయింది ఈ రూము చెస్ట్లకి. ఇప్పుడు ఈ రూమ్ ఉంది. ఈ రూమ్ ఏం చేద్దామంటే నా దగ్గర అలాగే ఉన్నాయి కాబట్టి ఈ వాలంతా వీటితో నింపేద్దాం. ఓకే చూడడానికి బాగుంది. మిగతా ప్లేస్ ఇక్కడ ఒక 2 చెస్ట్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి కోలు గట్టి ఇవన్నీ పెట్టుకోవడానికి. దీని తర్వాత ఎలాగో మన దగ్గర ఒక ఎక్స్ట్రా క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది కదా, ఇదే పెట్టేద్దాం. ఇక్కడ ఎక్కడ పెడదాం బాగుండాలి పెడితే? ఇక్కడ ఇలా పెట్టేద్దాం. ఇంకేటి పెడదాం ఇక్కడ? దీనికైతే ఇది ఇచ్చి ట్రేడ్ చేద్దాం. అదే మనం టైం చేసుకుందాం. రా దగ్గరికి రా. పారిపోతావేమి? ఫోన్లండి వదిలేయండి. తర్వాత ఎప్పుడంటే ఏం చేద్దాం. ఈ ఒక్క రూమ్ ఉండిపోయింది కదా, కిందన గట్టి వస్తున్నాయి శబ్దాలు స్కెల్టన్వి. ఈ ఎపిసోడ్లో నేనైతే మొత్తం అవుట్ బార్డర్ వేద్దామని అనుకుంటున్నా. అందుకోసం నేను కోబుల్ స్టోన్ కూడా గట్టి కలెక్ట్ చేశాను. ఇప్పుడే చేసేద్దామా? ఓకే మన దగ్గర బ్యాంబో ఉండాలి కొంచెం. ఎక్కడ పెట్టేసా? ఓకే బ్యాంబో అయితే దొరికింది. దీన్ని కూడా ప్లాంట్ చేద్దాం. దీనికి ప్లాంటింగ్ సపరేట్ అయితే ఉండదు, జస్ట్ ఇలా చూపిస్తాను ఎలా చేయాలో. ఇవి అయితే ఆల్మోస్ట్ పండిపోయి జస్ట్ ఇంతే అలా పెడితే అయ్యే పెరిగిపోతాయి. ముందు ఒక 4x4 పెడదాం. 2, 3, 4 అంతే. ఇటు సైడ్ కాదు, ఉన్నది చిన్నది కాకపోతే ఎక్కువ వస్తుంది బద్దలు కొడుతున్నప్పుడు. ఇక్కడ అంతే ఇలా పెట్టేస్తే చూసారా ఎలా పెరిగిపోయిందో, అలా పెరిగిపోద్ది. మనకైతే ఇక్కడ దాకా ఉంది కాబట్టి ఒక 5 లైన్స్ 1 2 3 4 5 ఇక్కడ బ్లాక్స్ పెడతాను నేను. అంటే ఇది ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్. మనకి ఇటు కూడా ఎంట్రన్స్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. అంటే ముందు మనకు కావాల్సిన బ్లాకులు చేసుకొని వెళ్ళి చూపిస్తాను. మనం ఇప్పుడు దీంతో అవుట్ బార్డర్ పెడదామంటే నైట్ అయితే అయిపోతుంది. కోబుల్ స్టోన్ ఉంది ఎలాగో మన దగ్గర. స్టోన్ కటర్ యూజ్ చేసి ఇవి తీద్దామా? ఇవే తీసుకుందాం. చాలా ఎక్కువ అవుతాయి, నేను చేసే చిన్న పనికి వచ్చా. మన దగ్గర అంత ఉందో అంతా తీసుకుందాం కోబుల్ స్టోన్. ఇప్పుడు మనకి అవసరం లేవు.
ఇవి ఉంచుకుందాం, బెడ్ ఒకటి ఉంచుకుందాం. స్లీప్. ఓకే, ఇప్పుడైతే మనము వెళ్ళిపోదాం. వెళ్ళి కట్టేద్దాం. వెళ్ళిపోయింది ఇటు బయటకు వచ్చింది. ఫోన్లో వెళ్ళిపో, పర్లేదులే. నా దగ్గర ఆల్రెడీ ఒక పిల్లి ఉందిగా. బ్యాంబూ కూడా ఉంది కదా, బ్యాంబూతో ఏటైనా వస్తుందేమో చూద్దాము. బ్యాంబూ తోటి 5 వస్తున్నాయి. ఇవి ఇదేంటి, స్కాప్ ఫోల్డింగ్ కన్స్ట్రక్షన్గా యూజ్ అవుతాయి. ఓకే, అయితే తీసుకుందాం. 5 అయితే వస్తున్నాయి. ఇవేంటి, ఇట్లా బ్యాంబూ ప్లాంక్స్ ఒక 4 ఇంతేనా వీటితోటి. ట్రాప్ డోర్స్ ఇవి నార్మల్గా వచ్చాయి. అంటే నార్మల్గా వుడ్ మనం దేంతో చేస్తాం అవి కూడా వచ్చాయి. బ్యాంబూ రాఫ్ట్. ఓకే, మనకైతే వేరే వేరే వచ్చాయి. మనకైతే వీటితో చాలు, వీటితో పని అయితే చేద్దాము. ఇప్పుడు ఇది మనకు అక్కర్లే. అవును, ఐరన్ పెట్టాను కదా, ఐరన్ ఏటైంది? ఫుల్గా స్మెల్ట్ అయిపోయింది. ఓకే, ముందు ఇవి లోపల పెట్టేద్దాం. ఇప్పుడైతే ముందు అవుట్ పౌడర్ వేద్దాం. అలాంటి ఫుడ్ కూడా లేదు నా దగ్గర. ఇవి గ్లోబెర్రీస్ అట. జస్ట్ నేను అప్పుడు వెళ్తున్నప్పుడు వాడాను గైస్. అంటే కేవ్కి వెళ్ళాను ఐరన్ కోసం, అప్పుడు దొరికాయి, తీసుకున్నా. ఇంకేటైనా ఉన్నాయా తీసుకోవాల్సినవి? స్టోన్ కట్టర్ పట్టుకెళ్ళిపోదాం. ఓకే, చాలా స్పీడ్గా అయితే గ్రో అవుతున్నాయి. నాకు అంతే స్పీడ్లో కావాలి. ఎంట్రన్స్ ఇది తీసేద్దాం. మధ్యలో 2 బ్లాక్స్ అంటే మరీ చీప్గా ఉంటుంది. ఇటు పద. ఓకే, బాగుంది. ఆగండి, ఒక్క థాట్ వచ్చింది నాకు. ఇది ఎక్కడ పెట్టి దీని మీద పెడితే బాగానే ఉంది. అలాగే పెడదాం. పెట్టా. మన దగ్గర ఒకటే ఉంది. ఇంకా బ్యాంబు పెరగనివ్వండి, బ్యాంబు పెరగాక వాడదాం. నాకున్న ఐడియా ఏంటంటే, ఇప్పుడు ఎలాగో ఇది ఉంది కదా, వరుసగా ఇది లైన్ వేసిద్దాం చివరి దాకా. ఓకే, ఎంత ఇది సరిపోద్ది అనుకుంటే ఇంకొక బ్లాక్ వేద్దాం అంతే. ఇప్పుడు దీని మీద ఇది పెడతాను. బాగానే ఉంది. కిందకు పడిపోయింది, పర్లేదు, తీసేస్తా. ఓకే, ఇక్కడ ఇలాగా ఇలాగ వెళ్ళిపోదాం.
ఇక్కడ ఏటన్నా చిన్నది ఇదయ్యింది గైస్. ఇక్కడైతే ఇంకోటి వస్తుంది అంతేనా, కాకపోతే చిన్న డిఫరెన్స్. ఈ బ్లాక్ ఇక్కడ ఇది కాదు. మనమైతే ఐరన్కి అయితే సింపుల్గా అప్గ్రేడ్ అయిపోయాము. మన దగ్గర 55 ఉంది ఐరన్. మనము రిచ్ అయిపోయాం గైస్, బాగా రిచ్ అయిపోయాం. ఓకే, ఇప్పుడైతే ఇలాగ వస్తుంది. అందాకలు కింతే. దీని తర్వాత ఇంటి వెనక్కి కూడా వేస్తాను. అంటే నేను ఒక చిన్న థాట్ మీద ఉన్నా, అది తర్వాత చెప్తాను ఎండింగ్లోని. అడ్డంగా ఇది సేటప్ప. ఓకే, ఇది పెట్టాక కలుద్దాం గైస్. ఓకే, మనమైతే వన్ సైడ్ అయితే వేసేసాము. ఇంకా ఇటు సైడ్ అయితే వేసేస్తాను. ఇటు ఎలాగేసాను ఇటు కూడా అలాగే వేసేస్తాను. చిన్నపాటి టైం ల్యాబ్స్ చూసేయండి గైస్. డన్. ఇక్కడైతే బ్యాంబూ కావాలి. బ్యాంబూ వచ్చేస్తే పెట్టేస్తా. ఎంత బ్యాంబూ వచ్చింది? నైట్ అయితే అయిపోయింది. ముందు స్లీప్ వేసి రేపు ఉదయం బ్యాంబూ తీసి చేసేద్దాం. కళ్ళ ముందు బ్యాంబూ పెరుగుతుంది గైస్. నాకు ఎందుకు ఇది బాగా స్లో అనిపిస్తుంది బ్యాంబూని ఇలా కొడుతుంటే. అంటే ఎంతవరకు మనము యాక్స్తో కొట్టేవాళ్ళం కదా, సడన్గా ఇప్పుడు చేతితో కొట్టేసరికి స్లో అనిపిస్తుంది. ఓకే, 26 అయితే వచ్చాయి మనకి బ్యాంబూ. ఇక్కడైతే మొత్తం అయితే పెరిగిపోయింది. పంపికిన్ ఒక్కటి పెరిగితే చాలు, అప్పుడు పంట మొత్తం తీసి వేస్తాను. రెండే వస్తున్నాయా? హైట్ 4 అయితే అనుకున్నా నేను. ముందు చూద్దాం పెట్టి. సేవ్ బ్లాక్. ఓకే, 1 2 3. ఎంత ఇది? 1 2 3. ఓ, ఇక్కడ కాదు, ప్లేస్ చేయాలి.
ఓకే, పెట్టేసా. మనకైతే బ్యాంబూ గట్టిగా కావాలి. ఆగండి, మన దగ్గర బోన్ మీల్ ఉందేమో చూద్దాం. ఇందులోని బోన్ మీల్ లేదు. మన దగ్గర సీడ్స్ ఉన్నాయా? సీడ్స్ కోకో బీన్ ఉన్నాయి. వద్దు. పంప్కిన్ 20 ఉన్నాయి. పంప్కిన్ ఫామ్ వేసామా మనం? ఇదే కదా పంప్కిన్. ఒక 5 వాడద్దాం. ఇందులో ఎన్ని ఉన్నాయి? ఒకటి వచ్చింది. కరెక్ట్ కదా? ఇదే కదా పెరగలేదు. పెంచేసాము. ఓకే. పంటలోనైతే నేను ఎక్స్ట్రా పంప్కిన్ కూడా పెట్టాను. ఇది పంప్కిన్ సీడ్సా? ఇది మెలాన్. ఓకే, మెలాన్ సీడ్స్ అయితే పెంచాను నేను. ఇప్పుడైతే పంప్కిన్ వేద్దాం. ఇది బద్దలు కొట్టి అయితే వెళ్తాను పంప్కిన్ వేయడానికి. ఇది తీస్తున్నాను. ఇక్కడ డట్, మన దగ్గర డట్ లేదు. డట్ తెచ్చుకొని అయితే ఫిల్ చేద్దాం. చిన్న చిన్న ఖాళీలు ఉన్నాయి అక్కడ. ఇటు సైడ్ ఉందా? ఇటు సైడ్ కూడా ఉంది. పెట్టేద్దాం. షిట్ షోయల్. మన దగ్గర అయితే తక్కువ ఉంది పవర్. ఇంకోటి చేసుకుందాం. ఇంత కోబుల్ స్టోన్ అక్కర్లేదు అనుకుంటా. మనం ఆల్రెడీ పెట్టేసాం. లోపల పెట్టేద్దాం మొత్తం అంతా. ఇది కూడా అక్కర్లే. ఇది కావాలి. ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, మనకైతే ఆకలి వస్తుంది. ఇంకా డర్ట్ బ్లాక్స్ కావాలి. 2 స్టాకులు పట్టుకెళ్దాం. ఈ సైడ్ చిన్నది అంటే కొడుతున్నప్పుడు ఇక్కడ చిన్నది వచ్చింది. ఇక్కడైతే బిల్డ్ చేసేద్దాం మొత్తం అంతా.
మనమైతే వేసేసాం గైస్. మొత్తం అంతా సెట్ అయిపోయింది. ఒక్కటి ఎక్స్ట్రా వచ్చింది. ఇది ఎక్కడ పెట్టేద్దాం? ఇటు సైడ్ ఇలా పెట్టేద్దామండి. ఒక్కటి ఎక్స్ట్రా ఓన్లండి. ఇప్పుడైతే మనం ఏం చేద్దాం అనుకున్నాం, పంపికన్ అయితే వేద్దాం అనుకున్నాం కదా. వుడ్ కావాలి కొంచెం. స్టిక్స్, బ్యాంబూతో కూడా స్టిక్స్ అవుతాయా? వావ్. ఓకే 4 స్టిక్స్. హోయ్. నాకు ఇంకో కొత్త విషయం ఏంటి తెలిసిందంటే, జస్ట్ మనం ఇలా పెట్టేసి అయిపోద్దట. ఇంకా మనం రికవర్ చేసుకునేట్టుగా ఉంటుంది అన్నమాట. పంప్కిన్కి అయితే ఎక్కడ వేద్దాం? ఇది కూడా సేమ్ మిలన్ లెక్కే పంప్కిన్ కూడా. ఫస్ట్ అయితే ఇక్కడ 1 2 3 4 మధ్యలో ఒక వాటర్, ఇక్కడ ఒకటి, సెంటర్ 1 2 3 ఇది కదా సెంటర్. వాటర్ వేద్దాం. ఇది ఎంత అంటున్నా. షిట్, ఇక్కడైతే రాదు. ఇది అయితే రాదు. పోన్లేండి, వేస్ట్ అయింది పళ్ళ. ఇదొక కళ్ళ. పంప్కిన్ సీడ్స్ ఇవి. ఓకే, వేసేద్దాం. ఇంకా 6 ఉన్నాయి. 6 1 2 3 1 2 3. ఓకే, రెడీ. ఇక్కడైతే అన్లిమిటెడ్ కదా, ఇక్కడ వేసేద్దాం. అయితే అయిపోయింది. పడుకుందాం, జాంబీస్ వచ్చేస్తారు లేకపోతే. ఓకే, ముందు వాటర్ తీసి వేసేద్దాం. ఓకే, డన్. మన దగ్గర ఇంకా పంప్కిన్స్ ఉంటే వాడేద్దాము, ఇంకెందుకు వేస్ట్ చేయడం. 8 ఉన్నాయి. ఇక్కడ దాకా, ఇక్కడ ఒకటి. ముందు 8 తీసుకున్నాం. 8 వేసేద్దాం. ఇంకెన్ని కావాలి? 1 2 3 4 5 అంటే 2 టైమ్స్. మనం అయితే ప్లాన్ చేసాం పంప్కిన్ అయితే. ఇదైతే నార్మల్ గ్రో అయిపోద్ది. ఇదైతే భలే పెరుగుతుంది, మంచి హైట్కి వెళ్తుంది అనుకుంటా. ఇదైతే అవసరం లేదు, ఇందులో వేసేద్దాం. ఓకే, ఇక్కడ ఉండిపోయింది కదా వాటర్, మనకు కావాలి. ఇదైతే తీసేద్దాం. ముందు ఆగండి, ముందు మనం ఒక యాక్స్ చేసుకుందాం, టూల్స్ చేసుకుందాం. మన దగ్గర ఐరన్ ఉంది కదా, ఇంకెందుకు ఇలాగ ఉందాం. ఇప్పుడైతే ఫుల్ ఐరన్లోకి అయితే అయిపోదాం. ఫస్ట్ ఆర్మర్ ఒకటి,
ప్యాంట్, హెల్మెట్, లెగ్గిన్స్ రెడీ. ఓకే, అన్ని కిందన పెట్టుకుందాం లైన్గా. లైన్ ఇంకొకటి ఉండిపోయింది. షీల్డ్ డన్. ఇప్పుడైతే మనం వేసుకుందామండి నిన్న. ఓకే, ఇదైతే పెట్టుకుందాం. మనమైతే ఐరన్కి అయితే అప్గ్రేడ్ అయిపోయాం. ఓకే, వావ్, భలే ఉన్నాము. మనమైతే ఒక ఆర్మర్ స్టాండ్ చేసుకుందాం. ఆర్మర్ స్టాండ్ ఎలాగ ఉంటుంది? ఆర్మర్, ఓకే, మనకైతే ఇది ఏంటి? స్మూత్ స్టోన్ స్లాబ్ అనమాట. ఇది కాదు, బ్లాస్ట్ ఫర్నెన్స్ కాదు. మన దగ్గర ఉందా? మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా. స్మూత్ స్టోన్ స్లాబ్ని ఎలా చేయాలంటే, ఫస్ట్ మనం ఒక స్టోన్, అదే ఒక గోల్డ్ స్టోన్ని స్టోన్కి మార్చి స్టోన్ పెడితే స్మూత్ స్టోన్ బ్లాక్ వస్తుంది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది పెడతాను చూడండి. చూసారా, ఇలాగ వస్తుంది మనకి. ఇది ఎందుకు వేస్ట్ అవును, స్టోన్ మారిపో. ఇది తీసేస్తా. ఇప్పుడు కొన్ని యారోస్ చాలావా? ఏదది? ఆర్మర్ స్టాండ్. మనమైతే ఈ వడ్డీ ఇది తీసుకుందాం. తీసుకోవడానికి ఇంకా ఆర్మర్ స్టాండ్ అయితే వచ్చేసింది. ఈ గదినైతే మనం ఫస్ట్ చేసుకున్న ఆర్మర్ని ఎక్విప్ చేసేద్దాం. లెదర్, మన దగ్గర లెదర్ ఉందా? తర్వాత అయితే అక్కడ ప్యాంట్, షూస్ కూడా పెట్టేస్తాం గైస్. ఓకే, ఇప్పుడైతే మనం అప్గ్రేడ్ అయితే అయిపోయాం. అయితే ఫుడ్ చాలా కొరువులో ఉన్నాం మనం ఫుడ్కి. ఇదైతే మనకు ఒక్క నిమిషం ఇక్కడ పెట్టడానికి అవ్వట్లేదు. స్మూత్ స్టోన్ స్లాబ్ ఇక్కడ పెట్టా, అవ్వట్లేదు. ఆగండి, మనమైతే ఒక చిన్నది చేస్తాను ఇక్కడ. ఇలాగ ఉంటుంది గైస్. అదైతే ఇప్పుడు ఎక్కడ పెడదామంటే, ఇది కూడా మనకు కావాలి కదా. అందుకే మనము ఒకటి పెడదామని చూస్తున్నా. ఒకటైతే తీసి పక్కన. ఓకే, మనమైతే ఇప్పుడు ఐరన్ అన్నీ చేద్దాం. ఫస్ట్ ఒక 3 బ్లాక్స్ వస్తున్నాయి. యాన్విల్. ఓకే, ఒక్క ఐరన్ తక్కువైంది. మనం మళ్ళీ పూరైపోయాం గైస్. ఐరన్కి అయితే కొంచెం గట్టిగానే సంపాదించాలి. ఎవడాడు నా ఇంట్లోకి దూరారు? దిస్ ఈజ్ మై హౌస్. తర్వాత రావడం కాదు, అర్థమైందా? ఏటి చూస్తున్నావు? తర్వాత నుంచి నా ఇంటికి రాకు. ఓ ఓకే, ఇది బ్యాంబో అనుకున్నాం కదా, తీద్దాం అవన్నీ.
వెంటనే పెరిగిపోతుంది బ్యాంబు. ఎంత అయింది ఇప్పుడు మన దగ్గర? ఓ 53. పర్లే, బాగానే వచ్చింది. గట్టిగా అయితే వస్తేనే మనకైతే పంటలు. డోర్స్ క్లోజ్ చేయడం మర్చిపోయాను. ఓకే, 5 బ్లాక్స్ అవుతున్నాయి. ఐరన్ చాలా కాబట్టి ఇందులో పెట్టేస్తా. అవసరంగా 64 చేసుకున్నాను. ఐరన్ ఉంటే ఇప్పుడు మనం వాడుకుందాం బాగా. ఏంటిది? ఇంకొకటి పెట్టేస్తా అంతే. ఇప్పుడు కాదా, ఇంకొకటి ఉంది. ఓకే, ఈ యొక్క 3 అవుతాయి. స్టిక్స్ ఇవ్వద్దు. స్టిక్స్ అయితే చేసుకుందాం. ఒక 3 ఎగ్జాక్ట్గా 3 వస్తున్నాయి. 6తో 4 స్టైర్ల. ఆగు, ముందు పెడతాను. ఒకటి, ఇక్కడ ఒకటి. ఇంకొకటి మిస్ అవుతుంది కదా. ఎంత ఇది? 1 2 3 4. ఇంకొకటి ఉంచేసుకుందాం గైస్, వేస్ట్ అయిపోయినట్టు. ఇక్కడైతే బ్లాక్. అందాకలు కలిగి ఉన్నాయండి. బ్యాంబు ఇంకా కావాలి మనకి. ముందు నైట్ అయితే అవుతుంది, లోపలికి వెళ్ళి పడుకుందాం. అరుస్తుంది. వావ్, మనమైతే 53 days అయితే ఆడేసాం. ఈ లోపల మనము 50 days లోపు ఐరన్కి అయితే అప్గ్రేడ్ అయ్యాం. డైమండ్కి అయితే అప్గ్రేడ్ అవుదాం నెక్స్ట్ 50 daysలో. నాకు ఎందుకు ఈ 2 నచ్చలేదు, 3 పెట్టాలని ఉంది. అవండి తీస్తా. స్లాబ్ పెట్టా, మరీ పైకి వెళ్తుంది. వద్దు తీసేద్దాం ఇది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. పంపకి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, మన దగ్గర అయితే ల్యాంతర్స్ ఉన్నాయి కదా, అయితే తీసుకొని వద్దాం. ఒక్కటి ఉంది, పర్లేదు. ఓకే, డన్. మనం అయితే ల్యాంతర్న్స్ పెట్టేసాం. ఇంకేటి ఉందబ్బా? బ్యాంబూ తోటి ముందు మనము
బ్యాంబూ ముందు మనం తీసుకుందాం. మన దగ్గర యాక్సిల్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, వాడుకుందాం యాక్సిల్ని. ఏం చేసుకుంటాం ఉంచుకొని. ఓకే, చేసా తీసేయడానికి. ఓకే, మనకైతే 28 వచ్చాయి. 3 బ్లాక్స్ అయితే వస్తున్నాయి. తీసుకుందాం. 4 స్టైర్స్. ఓకే, పర్లేదు. మన దగ్గర ఉన్నాయి, 2-3 ఉన్నాయా. దీంతో అయితే షీర్ అయితే చేస్తా. ఇప్పుడు మీరు చూడండి, అవ్వకపోతారు. చూసారా, ఇలా చేస్తే మనకి పంప్కిన్ హెడ్ అయితే వస్తుంది. ఇలాగా దీంతో మనం గోళంని తయారు చేసుకోవచ్చు. ఓకే, మనం స్టేర్స్ అయితే తెచ్చాం కదా, ముందు పైకి అయితే వెళ్దాం. ఇక్కడైతే ఒక రెడ్ బ్లాక్, ఇక్కడ ఇది, ఇక్కడ ఒక 2 బ్లాక్స్ లేదు, పైకి వచ్చాయి. చేసాం మనం. ఇక్కడైతే ఇంకెన్ని వస్తాయి, 1 2 స్టైర్లు అయితే వస్తాయి. ఇంకా ఒక 4 స్టైర్స్ అయితే మనకు సరిపోతాయి. అలాగా ఇక్కడ ఒక లెంత్, ఇక్కడ ఒక లెంత్, ఇక్కడ ఒకటి. ఇక్కడ చాలా ఎక్కువ పెట్టేశాం. ఇక్కడ ఒకటి, ఇప్పుడైతే ఇక్కడ ఆగండి, ఇక్కడ వద్దు. ఇటు సైడ్ ఒక లాంతర్న్, ఇటు సైడ్ ఒక లాంతర్న్. అంతే, సెట్ గైస్. మొత్తం అంతే పెట్టాను. ఓకే, ఇంకేటిని చేద్దామా. ఇంకొకటైతే ఉంది. ఇక్కడైతే నేను స్ట్రీట్ లైట్స్ అయితే పెడదాం అనుకుంటాను. దానికి కావాల్సినవి ఏంటంటే వుడ్, స్టిక్స్, ఓకే డన్. దానికోసం వుడ్ తీసుకుందాం. ఇప్పుడు ఇది అక్కర్లేదు, మనకి లోపల పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ కూడా లైట్స్ ఉండాలి కదా. ఇక్కడ టార్చులు తీసైతే ల్యాంతర్న్స్ పెట్టేద్దాం తర్వాత.
ఒక్క నిమిషం. స్లాబ్స్ అయితే కొన్ని చేసుకుందాం. మన దగ్గర ఆల్రెడీ కొన్ని స్లాబ్స్ ఉన్నాయి, కొన్ని అయితే చేసుకుందాం. 3 చాలు. అంటే జస్ట్ శాంపుల్కి మాత్రమే, బాగుంటేనే ఉంచుతాను, లేకపోతే తీసేస్తా. ఎక్కడ పెడదాం ముందు? పంట దగ్గర ఒక్కొక్కటి పెడతాను. సెంటర్ ఇదేనా? ఇదే సెంటర్. ఇక్కడ మనము ఇలా స్లాబ్స్ పెట్టిన కిందనైతే వాటర్ ఉంటుంది గైస్, మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు. ఇంతే. జస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ముందు 1 2 3 ఇక్కడైతే పెడతాను. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది ఇలా పెట్టేసి ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, అంతే. కిందకైతే వెళ్ళిపోదాం. ల్యాంతర్న్ సేవ్ గైస్. ఓకే, ఇక్కడ ఉన్నాయి. డన్. నైట్ అయ్యాక చూస్తాను, నచ్చితేనే ఉంచుతాను, లేకపోతే తీయిస్తాను. ఇక్కడైతే స్లాబ్. ఓకే డన్. ఓ, గెంతితే పోతుంది కదా, మర్చిపోయాను. ఓకే, ఓయ్. మన ఫస్ట్ వీడైతే అదే పంటలోని ఇదొక్కటి ఉడికింది. ఓకే డన్. నైట్ అయితే ఇంకా అవ్వలే. బ్యామో ఎంత పెరిగింది. మన దగ్గర బెడ్ ఉందా? ఓకే, బెడ్ అయితే ఉంది. నైట్ అయ్యాక చూస్తాను. బాగానే ఉంది గైస్. అయితే ప్రతి చోట పెట్టేస్తా. ఉదయం లెగిసి ఎక్కువ చేసుకొని పంటకు ఒక దగ్గర పెట్టేద్దాం. ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 1 2 3 6 అంటే 8. కింద 2 కలిపి 8 గైస్. మొత్తం అంతా కట్టేసాను. చూడండి ఎంత బాగుందో. లైన్ ప్రకారంగా వచ్చింది కదా. పంట మొత్తం తీసాకైతే చూద్దాము. ఓకే, ఇక్కడైతే బ్యాంబూ బాగా పెరిగిపోయింది. ముందైతే నైట్ అయింది, పడుకుందాం. ఇవి కాదు, స్టైర్స్ ఇవి. ఇంతేనా? ఇంకొక 2 బ్లాక్స్ అయితే మిస్ అవుతున్నాయి. అంటే ఇంకో 9 తీయాలి. మన దగ్గర యాక్స్ ఉండాలి. యాక్స్ సెట్ అయింది. ఓకే, ఇంకో 9 కావాలి. ఇన్ని టోటల్ 5, ఇంకో 4. అయిపోయింది. ఓకే, 2 రెడీ, 4 సెట్. ఇప్పుడైతే ముందు కలిపెట్టేద్దాం.
ఇటు నుంచి చూడడానికి కొంచెం బాగోపోయినా ఫ్రంట్ నుంచి చూసేసరికి బాగుంది. ఇక్కడొకటి డాట్ బ్లాక్స్ కావాలి. డాట్ స్టేర్స్ అలా పడుతుంది. ఓకే డన్, సెట్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక 2 పెట్టడానికి అయితే అవ్వట్లే, అలా వదిలేద్దాం. ఇటైతే బాగోలేదు, పర్లేదు. ఫ్రంట్ నుంచి అయితే బాగుంది కాబట్టి అలాగే ఉంచేద్దాం. ఇప్పుడైతే మార్చేద్దాం టార్చెస్. ఓకే, మొత్తం అంతా పెట్టేసా. ఇప్పుడైతే మనం ఏం చేద్దాం, మన దగ్గర ఆల్రెడీ పంట ఉంది. చేద్దాం అనేది ఎప్పటికైనా మినిట్స్ అయింది. ఓకే, ఇంతటితో అయితే ఈ ఎపిసోడ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మేకలను గట్ట అన్నిటిని తేడం చేస్తాను. ఓకే గైస్, బాయ్.